పిడుగురాళ్ల వద్ద నిర్మిస్తున్న మెడికల్ హాస్పిటల్ మరియు కళాశాలకు కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎలా పెడతారని భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ కొక్కెర శ్రీనివాస్ యాదవ్ గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. మెడికల్ కళాశాలకు సంబంధించిన నిధులతో 60% కేంద్ర ప్రభుత్వానివేనన్నారు. బుధవారం ఆయన నర్సరావుపేటలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం నందు విలేకరులతో మాట్లాడారు. పల్నాడులో వైద్య విద్యను అభ్యసించే విద్యార్థుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ కళాశాలను మంజూరు చేసిందని అన్నారు. కాబట్టి ఈ కళాశాలకు వైఎస్ఆర్ పేరు పెట్టాలన్న ఆలోచనను విరమించుకొని జాతీయ నాయకుల పేరు పెట్టే ఆలోచన చేయాలని అన్నారు. అలాగే ఇటీవల విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి కూడా పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టడం అమానుష చర్య అని అన్నారు. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే మార్గం కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు. ఈ ప్రభుత్వాన్ని వైఫల్యాలను తాము ప్రజాపోరు కార్యక్రమం ద్వారా తీవ్రంగా ఎండగడతామని కొక్కెర శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. నర్సరావుపేట లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. దీని సందర్భంగా ఇప్పుడే మన జిల్లా అధ్యక్షుల వారు, పార్లమెంటు అధ్యక్షుల వారు సుధాకర్ బాబు గారు అనేక విషయాలు చెప్పారు. సంస్థాగతంగా పొలిటికల్గా నిన్న జరిగిన ఒక సంఘటనపై ఈ యొక్క నర్సరావుపేట పార్లమెంట్ ప్రజలకు ఒక వివరణ ఇవ్వదలుచుకున్నాం. అయ్యా, మీ యొక్క సొంత జేబులో డబ్బులు పెట్టినట్టు రాజశేఖర రెడ్డి గారి పేరుని పల్నాడు మెడికల్ కాలేజీ పెట్టారు. దీనిపై స్పష్టత ఇవ్వదలుచుకున్నాం. ఏమంటే మహేశ్వర్ రెడ్డి గారు, ఆ యొక్క పల్నాడు మెడికల్ కాలేజీ అనేది బీజేపీ ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీ. ఏదైతే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద సిఎస్ఎస్ కింద 325 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి ఆ యొక్క మెడికల్ కాలేజీకి పల్నాడు జిల్లాలో బ్రాహ్మణపల్లి దగ్గర మెడికల్ కాలేజీ, మచిలీపట్నం మెడికల్ కాలేజీ, బాపట్ల మెడికల్ కాలేజీ సంబంధించినటువంటి ఫండ్స్ మొత్తం కూడా 60% డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మెడికల్ కాలేజీకి ఇచ్చాం. నిన్న మీరు ఈ రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రకటన చేశారు, మీకు స్టేట్మెంట్ ఇచ్చారు ప్రెస్లో, మాకు జిల్లా అధ్యక్షులు నిన్న ఇవ్వడం జరిగింది. ఏందంటే మీరేదో మీ జేబులో డబ్బులు మొత్తం ఇచ్చినట్టుగా, మొత్తం డబ్బులు మీరు ఇచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బహుమతి గిఫ్ట్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెడతా ఉన్నారు. 325 కోట్లకు గాను 200 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ ప్రభుత్వం పల్నాడు యొక్క మెడికల్ కాలేజీకి ఇచ్చింది. ఈ ప్రాంతంలో ఉన్న బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ ప్రజలు 150 కిలోమీటర్ గుంటూరు వెళ్ళడానికి ప్రాబ్లం అవుతుందంటే కాలేజీ ఇచ్చాం. ఆ కాలేజీ నభూతో నా భవిష్యత్ అనే స్థాయిలో నిర్మాణం జరుగుతూ ఉంది. మీకు మీ తాత, నాన్న, బాబాయ్, మేనమామ, మేనల్లుడు తప్ప దేశ నాయకులు, జాతీయ నాయకులు పట్టరా? మీ యొక్క డబ్బులు ఎవరి షేర్ ఎవరిది? 60% కేంద్ర ప్రభుత్వం ఉంది. మెజారిటీ షేర్ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ నాయకుల పేరు పెడతారా? మైనారిటీ షేర్ ఉన్నటువంటి మీ యొక్క నాన్నగారి పేరు, మీ తాతగారి పేరు పెడతారా? గతంలో మార్చినటువంటి ఏదైతే ఎన్టీఆర్ యూనివర్సిటీని వైఎస్ రాజశేఖర యూనివర్సిటీ చేశారు, ఇవాళ ఈ యొక్క దీనికి రాజశేఖర రెడ్డి పేరు పెట్టారు. మేము ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు పాకిస్తాన్ జాతిపిత పేరు గుంటూరులో పెట్టి జిన్నా టవర్ పేరు మాత్రం చేత కానీ మీరు ఇవాళ కొత్త పేర్లు పెట్టుకుంటున్నారా? ఒక రజనీ గారు మాట్లాడుతున్నారు మన మధ్య. రాజశేఖర రెడ్డి గారి యొక్క పేర్లు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ ఇచ్చారు. న్యూ మెడికల్ కాలేజీ కాదమ్మా, మరొకసారి చెబుతున్నాం. మీకు భజన చేయటం, తాళాలు వేయటం, భజన చేయటం తప్ప ఈ యొక్క మెడికల్ విభాగానికి సంబంధించి సమూల సంస్కరణలు తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారు ఎయిమ్స్ హాస్పిటల్ కట్టాం మంగళగిరిలో. దానికి మీరు మంచినీళ్ళు లేని పరిస్థితి. గురజాల పరిస్థితి వాళ్ళ బ్రాహ్మణపల్లిలో కాలేజీ మా హక్కు. రేపు బ్యానర్లు పెట్టబోతా ఉంది, సుధాకర్ బాబు నేతృత్వంలో బ్యానర్లు కడతాం. 60% ఎంత? దీనికి మేము ఇంకో మాట చెప్తా ఉన్నాం. ఎవరైతే చెప్తున్నారో మేము మచిలీపట్నం సంఘటన మీకు చెప్పాలా. అక్టోబర్ 11, 2022 కేంద్ర మంత్రి భారతీ పవార్ గారు వస్తే అక్కడికి, ఆమె రావడానికి ముందు రోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మెడికల్ కాలేజ్ బోర్డు పెట్టారు వీళ్ళు. అక్టోబర్ 11, 2011 ఆమె వస్తున్న ముందు రోజు కలెక్టర్ గారు, స్థానిక నాయకులు చక్క బోర్డులు మార్చి నరేంద్ర మోడీ బొమ్మ పెట్టారు. ఆమె స్పష్టంగా చెప్పాం, ఆ రోజు ధర్నా చేసి అక్కడ ఏం చెప్పాము, అయ్యా కేంద్ర ప్రభుత్వ వాటా ఎంత, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత అని బోర్డులు పెట్టగలిగాం. అప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా మొత్తం బోర్డు తొలగించారు, ఆమె వచ్చి ఆదేశించారు. అలానే ఈ యొక్క కాలేజీ ఇవ్వడానికి కానీ పల్నాడు ప్రాంతం 7 అసెంబ్లీలలో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ కల్లబల్లి మసిపూసి మారేడిగా మాటలు నమ్మి కనుక ఓట్లేసారా నడిచేట పుచ్చుతారు. కాసు మహేష్ రెడ్డి గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. ఈ యొక్క మెడికల్ కాలేజ్ యొక్క పూర్తిగా దానికి సంబంధించినటువంటి కర్త కర్మకి నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి కట్టుబడి ఈ యొక్క ప్రాంతంలో వీళ్ళు వచ్చేసి కుల వంశ వారసత్వ రాజకీయాలు తరిమి కొట్టాలని బీజేపీ ఈరోజు 7 అసెంబ్లీల్లో ఓట్లు అడిగే హక్కు కానీ, డెవలప్మెంట్లో కానీ డెవలప్మెంట్లో ఇంకో విషయం చెప్పాలి మీకు. మీ యొక్క పల్నాడు పార్లమెంట్లో ప్రయాణం చేస్తున్న నడికుడి శ్రీకాళహస్తి యొక్క రైల్వే ప్రాజెక్ట్ ఎవరిదయా? మీదే. భారతీయ జనతా పార్టీ యొక్క హక్కు అది. మాచర్ల నల్గొండకు సంబంధించిన హైవే రోడ్లు ఎవరు 400 కోట్లు ఎవరిదయ్యి? బీజేపీ హక్కు. ఓట్లు అడిగే హక్కు కానీ, ఓట్లు వేయాల్సిన బాధ్యత కానీ ఖచ్చితంగా నర్సరావుపేట పార్లమెంట్ ప్రజలకు ఉంది. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు, దయచేసి వెనక్కి తీసుకోవాలా ప్రజలు రియలని కోరుకుంటూ
21వ తేదీ నుంచి ప్రజాపోరు సంబంధించి ఎండగట్టి యొక్క రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం ఎండగట్టి ఏకు మేకు చేసి వెళ్ళిన ప్రజలకి ఖచ్చితంగా బీజేపీ దొమ్మేంటూ చూపించడం కోసం సంక్షోభం ఏర్పాటు చేశాం. సన్నాహక సమావేశం అయిపోయింది. కొత్త నాయకులు ఈరోజే కొత్త నాయకులు వచ్చారని విన్నాం. మళ్ళీ ఏ రకంగా కుల రాజకీయాలు వంశ రాజకీయాలు చేసి జనాన్ని డివేట్ చేయడం కోసం రంగంలో దిగారు. వీళ్ళన్నీ పప్పులు ఉడకమని చెప్పేసి మా యొక్క సోషల్ మీడియా నెట్వర్క్ కానీ మీడియా నెట్వర్క్ కానీ ఇలా అరాచకాన్ని ఎండగట్టేసి ప్రజల్లోకి స్పష్టంగా ఓట్ల కోసం వెళ్ళడానికి మేము ఎలక్షన్ శంకారం పూరించారు పురంధరేశ్వర గారి నేతృత్వంలో రాష్ట్రంలో. దీన్ని కట్టుబడి ప్రజలు కూడా బీజేపీ వైపు నడిచి డబల్